నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంటే చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో హాస్పిటల్స్ కు జనం క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాల కోసం ప్రత్యేక వార్డును కూడా పెట్టారు. జ్వరాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ఇంటికొకరు జ్వరం బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 106 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో నిజామాబాద్ 2వ స్థానంలో ఉందని లెక్కలు చెప్తున్నాయి. సగం మందికి డెంగ్యూ వచ్చింది. మొత్తం రకరకాలే డెంగ్యూ పాజిటివ్ అవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఉన్నాం అనుకో, రాత్రి 12 దాకానే కథం వచ్చేస్తుంది. నాకు కూడా చేత అయితే లేదు. చలి అంటే చలి పెడుతుంది, మొఖాలు మొత్తం నొస్తున్నాయి. గోళీలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు మంచి మంచిలా. వాళ్ళకి పంపించాలా. నిన్న చేస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. గ్లూకోజ్ పెడతామంటే పెట్టుర్రి సార్ అంటే జర ఆగి పెడతాము. లేవో చేత కాకొచ్చింది, ఆడ పిల్లసేమో లేదు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో ప్రతి 10 మంది వైరల్ ఫీవర్స్ తో వస్తే కనీసం 2కి డెంగ్యూ నిర్ధారణ అవుతోందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరంతో వెళితే డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నారు. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఎలిసా టెస్టులకు అనుమతి లేకున్నా టెస్టులు చేసి రిపోర్ట్లు ఇస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించే స్తోమత లేక కొందరు సర్కారు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. నాకు 13 రోజులు అయింది సార్. నెత్తి నోసి, నడుము నోసి, కాలు చేతులు గుంజి అట్లా చలి పెట్టి జ్వరం వస్తుంది. అయితే నేను మంచిపా ఒకసారి పోయినా, మైలారాం పోయినా, కర్ణాకర్లా ఒకసారి పోయినా. అప్పుడు మళ్ళా సరి చక్రాలు అడ్మిట్ అయినా 5 రోజులు. అప్పుడు జ్వరం అంతా తక్కువ ఉన్నది నాకు. అయితే డెంగ్యూ వచ్చింది, అది కణాలు పోయినది మొత్తం. మెల్లమెల్లగా మొత్తం ఊర్లకి మొత్తం మందికి వచ్చింది. కర్ణాకర్లా, సరి చక్రాల, లక్ష్మారెడ్డిలా మొత్తం మంది ఆడనే ఉన్నారు అడ్మిట్. ఎందుకు వస్తున్నారు ఏమో సార్, డెంగ్యూ అది దోమలతోనే వస్తున్నారు అని చెప్తున్నారు. మొత్తం దోమలు బాగున్నది. నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డ్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో 36 మంది డెంగ్యూ పేషెంట్లున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిత్యం 2000కు పైగా ఓపీ నమోదవుతుంది. ఇందులో మెజారిటీ కేసులు డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కి సంబంధించినవని వైద్యులు చెబుతున్నారు. కాలనీలో అపరిశుభ్ర వాతావరణంతో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జ్వరాలతో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నిజామాబాద్, బోధన్ జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జ్వరం వస్తుంది 2 రోజులు చలి జ్వరము. అవును, తెల్లని దాకా చలి జ్వరము, నెత్తి నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి అంత సార్. అవును, కాళ్ళు చేతులు మిడ్సులు జ్వరాలు బాగా వస్తున్నాయి సార్. నిన్న చూపించుకున్నా, ఇంకా ఇలా వచ్చిన నిన్న చేసిండు మంచిగా ఉన్నా. నిన్న ఇంకా ఇలా చేపించుకుంటా. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు మరింత పెరగకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు చేస్తున్న అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు.